వీటికి సంబంధించిన వాళ్ళెవరూ ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. గెట్ అవుట్. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ఇలాంటి తప్పుడు వల్ల ఇంకెప్పుడు చేయనన్నయ్య, నన్ను క్షమించాను. ఇంకో మాట మాట్లాడినా, ఇంకో క్షణం ఇక్కడే ఉన్నా నీ ప్రాణాలు తీస్తాను. పోరా బయటికి. వస్తున్నా బాబు. బేబీని స్కూల్ నుంచి తీసుకొచ్చావా? తీసుకొచ్చాను, హోంవర్క్ చేసుకుంటుందిరా. డాడీ నాకు చాక్లెట్స్ తెచ్చావా? సారీ బేబీ, మర్చిపోయాను. పర్వాలేదులే డాడీ, మళ్ళీ రేపు తెద్దులే. డాడీ ఏంటిది? ఏమిట్రా అది? ఆ పసుబట్లో ఏముంది? నువ్వే చూడమ్మా. నాగేశ్వరీదేవి విగ్రహం. ఇదెక్కడిది నీకు? పొద్దున్న నేను ఇంట్లోంచి బయలుదేరి హాస్పిటల్కి వెళ్లే దారిలో సిగ్నల్ దగ్గర కారు ఆపాను. అప్పుడు అందులో ఏ బాంబో ఉందని భయపడి విసిరేశాను. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ నా రూమ్లో తెరిచి చూస్తే దైవ విగ్రహం. అసలు ఇది నా దగ్గరికి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావటం లేదు. జరిగిందంతా ఒక కల్లా ఉంది. ఆలోచించి ఆలోచించి బుర్ర వేడెక్కుతోందే కానీ నాకైతే ఇంతవరకు ఏమీ అర్థం కావటం లేదమ్మా. నువ్వు చెప్తుంది వింటుంటే ఏదో కథ విన్నట్టుగానూ ఆశ్చర్యంగానూ ఉంది. కానీ ఈ విగ్రహం నీ దగ్గరకు రావడానికి ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. ఏమై ఉండొచ్చమ్మా? నాకు మాత్రం ఏం తెలుసురా, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. ఈ అమ్మవారి విగ్రహం మన ఇంటికి రావడం వల్ల ఏదో మంచి జరుగుతుందనే అనిపిస్తుంది. సరే అమ్మా, ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి దేవుడి గదిలో పెట్టు.
మన అనుకున్న మనిషి మనకింత ద్రోహం తలపెడతాడని కలలో కూడా అనుకోలేదు. తప్పు చిన్నాన్నది కాదమ్మా, డబ్బుది. ఇన్నాళ్ళు నాకు కంటి చూపు లేదని చాలా బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం కంటి చూపు లేనందుకు చాలా సంతోషంగా ఉంది. కళ్ళుంటే ఈ కుట్రలు కుతంత్రాలు ఈ కళ్ళతోటే చూడాల్సొచ్చేది. వాడి గురించి ముందు నాకు తెలుసున్నా, నా తండ్రికి పుట్టాడన్న జాలితో వాణ్ణి చేరదీసి వాడికి కాస్త ప్రేమని పంచితే మంచివాడిగా నా కనుసన్నల్లోనే ఉంటాడనుకున్నాను. కాని వాడు నాకంటేనే పడవాలని చూశాడు. దేవకోటి చేసిన తప్పుకి ఏ పాపం ఎరుగని సుగుణ హాసిని కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. పాపం, కనీసం వాళ్ళనైనా ఇంట్లో ఉండనివ్వాల్సింది. నిలువ నీడ లేకుండా వాళ్ళిప్పుడు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో. నువ్వు వాళ్ల గురించి మరీ అంత బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. వాడిప్పటికే మన డబ్బు ఎన్ని లక్షలు దోచుకున్నాడో ఎవడికి తెలుసు. ఆ డబ్బులతో వాడు దొంగైనా దొరలాగా దర్జాగా బతుకుతాడు. చిన్నాన్న అలాంటి వాడని తెలిసిన తర్వాత పిన్ని హాసినికి ఆయనతో కలిసి ఉండడానికి మనసెలా ఒప్పుతుంది? చిన్నాన్న చేసిన ద్రోహాన్ని తలుచుకుని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. వాళ్ళిద్దరినీ మన ఇంటికి తీసుకొచ్చేద్దాం నాన్నా. వాణ్ణి కట్టుకున్న పాపానికి వాడి భార్యకి, వాడి కడుపున పుట్టిన పాపానికి వాడి కూతురికి శిక్ష తప్పదు. వాళ్ల మీద సానుభూతి చూపించడమే కాదు, వాళ్ల గురించి ఇంట్లో తలుచుకోవడానికి కూడా వీల్లేదు. గుర్తుంచుకోండి. మేడం, టిఫిన్ రెడీ. హాసిని, టిఫిన్ చేయమ్మా. ఇందులో కాస్త విషం కలిపివ్వు, తింటా. తీసుకోండి.
నాగేశ్వరి, నీ కంటి ఆపరేషన్ చేయాలని మేమెన్నిసార్లు బలవంతం పెట్టినా నువ్విన్నాళ్ళు ఒప్పుకోలేదు. ఓ నమ్మక ద్రోహి నీకు జాతకం ప్రకారం చూపురాదని చెప్పించిన పాపానికి అది మేము నమ్మాం, నువ్వు నమ్మి భ్రమపడ్డావు. ఇప్పుడు నిజానిజాలేంటో మాకే కాదు నీకూడా పూర్తిగా తెలుసు. అయినా నువ్వు నమ్మవేమోనని ఓ గొప్ప జ్యోతిష్కుని తీసుకొచ్చాను. వారు నీ జాతకం గురించి ఉన్నది ఉన్నట్టు చెప్తారు. అప్పుడైనా నమ్ము. స్వయంగా మీరే నాగేశ్వరి జాతకం గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ఏ దాపరికం వద్దు. అమ్మా నాగేశ్వరి, పుట్టుకతోనే నీ వందురాలవని నీలో నువ్వే కుమిలిపోతూ ఉండొచ్చు. కానీ నీది మహర్జాతకం. నువ్వు వందురాలిగా పుట్టటానికి ఏదో బలమైన కారణం ఉంది. ఆ కారణమేమిటో నాకు అంతు చిక్కటం లేదు. నీ జీవితంలో కొన్ని ఊహించని సంఘటనలు, నలుగురు నమ్మలేని సంఘటనలు జరుగుంటాయి, అవునా? అవును. అప్పుడప్పుడు ఎవరో నాతో మాట్లాడుతున్నట్టో మాటలు వినిపిస్తుంటాయి. ఆ విషయం మా అమ్మా నాన్నలతో చెప్తే ఎవ్వరూ నన్ను నమ్మలేదు. అవును స్వామి, నాగేశ్వరితో ఎవరో చిన్న కుర్రవాడు మాట్లాడుతున్నాడని, నాగేశ్వరం వెళ్ళమంటున్నాడని మాతో చెప్పింది. కాని నాగేశ్వరి చెప్పిన ఆ కుర్రవాడు మా కంటికి కనిపించలేదు. నాగేశ్వరం వెళ్ళమని చెప్పాడా? అవును స్వామి. అందులో ఏదైనా సమస్య ఉందా? సమస్య కాదు. నాగేశ్వరం, ఆ దైవం నాగేశ్వరీదేవి కొలువై ఉన్న ఊరు. ఆ తల్లి విగ్రహానికి కూడా మీ అమ్మాయిలాగే కళ్ళు లేవు. నాగేశ్వరిని అక్కడికి వెళ్ళమని ఎవరో చెప్పారు అంటే అది ఖచ్చితంగా దైవ సందేశమే అయి ఉంటుంది. నాకెందుకో ఒక్కసారి మీ అమ్మాయిని తీసుకుని నాగేశ్వరం వెళితే మంచిదనిపిస్తుంది. క్షమించండి, నేనెక్కడికి వెళ్ళను. నాకు దైవం అంటే నమ్మకం లేదని చెప్పానుగా. అలా అనకు తల్లి. మాకోసం ఈ ఒక్కసారికి మా మాట విను. నాగేశ్వరం వెళ్దామమ్మా. నాకిష్టం లేని పనిని బలవంత పెట్టి చేయించొద్దమ్మా. అది కాదు నాగేశ్వరి. మీరాగండి. దైవచిత్తం లేనిదే ఏదీ జరగదు. నాగేశ్వరి ఎప్పుడు ఆలయానికి వెళ్లాలని రాసిపెట్టుంటే అప్పుడే వెళ్తుంది. అంతవరకు మీరెవరూ
బలవంత పెట్టద్దు. ఒక్క విషయం గుర్తుంచుకో నాగేశ్వరి, నీకెన్ని కష్టనష్టాలు ఎదురైనా అవన్నీ ఓ గొప్ప కార్యం నెరవేర్చడానికే దారితీస్తాయి. ఇది నిజం. గతంలో ఓ జ్యోతిష్యుడు నీ జాతకం గురించి అబద్ధం చెప్పటం వల్ల ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఏమీ నమ్మటానికి నీకు సంశయంగానే ఉండవచ్చు. అందుకే నా వంశం మీద, నా కన్న తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను చెప్పేది అక్షరాల నిజం. ఇలా ప్రమాణం చేసి చెప్పవలసిన అవసరం కూడా నాకు లేదు. కానీ నీ మొహంలో నాకు దైవం కనిపిస్తోంది. అందుకే చెప్తున్నా, నేను చెప్పేది నమ్ము. నమ్ముతున్నాను. కంటి ఆపరేషన్కి ఒప్పుకుంటున్నాను.